కామాఖ్య అమ్మవారికి ఈ పీరియడ్ డేస్‌లో కూడా జాతరలు జరిపి పూజలు చేస్తూ ఉంటారు. సో, అది ప్యూరిటీ అయినప్పుడు హ్యూమన్ బీయింగ్స్‌కి వచ్చేసరికి అది ఎందుకట్లా ఇంప్యూర్ అయిపోయింది? అక్కడ ప్యూరిటీనే, ఇక్కడ ప్యూరిటీనే. దాన్ని చూడడం మాత్రం కాకపోతే మనిషి వేరియేషన్‌తో చూస్తారు. తంత్రాలో నార్మల్ సబ్జెక్ట్ కాదు ఇది, వైదికం కాదు. తంత్ర అనే సబ్జెక్ట్ మనం వచ్చినప్పుడు లేడీస్ పవర్ఫుల్గా ఉండే టైమే పీరియడ్స్ టైం. పీరియడ్స్లోనే ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. స్పిరిచువల్ ఎనర్జీ, తంత్రక యాక్టివిటీస్ తొందరగా యాక్టివేట్ అవుతాయి. అది చాలామందికి తెలియదు. తంత్రాలో మెయిన్ శక్తి అదే అన్నమాట. లేడీస్ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడే వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. అంబుబాచి ఉత్సవాలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి. ఏంటంటే ఆ యోని శిలలో నుంచి రక్తం బయటకు వస్తుందన్నమాట. లేడీస్ పీరియడ్స్ అయితే ఎలా వస్తుంది, బ్లీడింగ్ ఫ్లేక్స్గా వస్తుంది కాబట్టి అలాగే సేమ్ అలాగే ఉంటుంది. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే అంబుబాచి ముందు మేము దర్శనం చేసుకున్నప్పుడు నాదే చివరి దర్శనం ఆ రోజు. అప్పటికే ఆ వాటర్లో నుంచి బ్లడ్ అనేది బయటకు వస్తూ ఉంది. నేను బాటిల్లో పట్టుకొని తెచ్చాను, మీకు చూపిస్తాను. ఆ వాటర్ నేను చూశాను, తీర్థంగా తీసుకున్నాను కూడా. పవర్ ఉంటుంది ఆ వాటర్లో, చాలా పవర్ ఉంటుంది. మన హాస్టల్ బాడీ మొత్తం పవర్ఫుల్గా అయిపోతుంది ఆ వాటర్ తీసుకున్నప్పుడు. కాబట్టి ఏంటంటే ఆ వాటర్ తీసుకోవడం వల్ల మన ఆరా డెవలప్ అవుతుంది. జలప్రసాదం అక్కడ కామాఖ్యకి వెళ్తే ప్రసాదమే మీకు ఆ యోనికొండల్లో నుంచి వచ్చే వాటరే ప్రసాదంగా ఇస్తారు అక్కడ. అది దాన్ని స్పర్శ దర్శనం అంటారు అన్నమాట.